హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది గదా! ఇంకా చాలా పనులుంటాయి మనందరికీ. అవేంటంటే పచ్చడ్లు పెట్టుకోవాలి, పప్పులు రెడీ చేసుకోవాలి, పాపడాలు తయారు చేసుకోవాలి. ఇగో నేను చేసినట్టు చింతపండుని నిల్వ ఉంచుకోవాలి. ఇలా ఎన్నో పనులుంటాయి గదా! దానిలోనే ఇదొకటి. ఈరోజు నేను చింతపండునైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ చింతపండయితే మనం మార్కెట్‌లో దొరికే చింతపండయితే నేను తెచ్చుకోలేదండి. ఎందుకంటే అది ఎప్పటినుంచో ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇది నేను ఊరు నుండి తెచ్చుకునే చింతపండు. ఫ్రెష్‌దండి ఇది. అయితే ఈ చింతపండుని నిల్వ ఉంచుకోవడానికి పెద్దగా ప్రాసెస్ అయితే ఏం లేదు. కల్లుప్పు, ఇంకా బిర్యానీ ఆకు ఉంటే చాలు. ఈ చింతపండుని నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీ వీలుని బట్టి గాజు జాడీలో గానీ, పింగాణీ జాడీలో గానీ స్టోర్ చేసుకోండి. కానీ స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవద్దు. ఎందుకంటే పులుపు, ఉప్పు కూడా ఉంది కదా, దానివల్ల డబ్బాకి హోల్స్ పడే అవకాశం ఉంది. ముందుగా నేను డబ్బా అడుగున కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు వేసుకొని దానిపైన చింతపండుని వేసుకుంటున్నాను. ఒక లేయర్ లాగా వేస్తున్నాను. వేసి గట్టిగా అదుముకోవాలండి. అస్సలు గాలి కూడా పోనంత గట్టిగా అదుముకోవాలి. అప్పుడే చింతపండు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మళ్ళీ దానిపైన కొంచెం ఉప్పు, మళ్ళీ బిర్యానీ ఆకు వేసి ఇంకొక లేయర్ చింతపండు వేయాలి. అలాగే డబ్బా మొత్తం నిండినంత వరకు లేయర్లుగా చింతపండునైతే వేసుకొని గట్టిగా అదిమి పెట్టుకుంటుండాలి. ఒక లేయర్ చింతపండు వేయాలి, ఉప్పు, బిర్యానీ ఆకు పెట్టి మళ్ళీ చింతపండు వేసి, ఇక నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే గట్టిగా అదుముకోవాలి చింతపండుని. అప్పుడే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సంవత్సరం పొడవునా ఇలాగే ఉంటుందండి. అస్సలు పాడవదు, పురుగు కూడా రాదు. చివరగా మళ్ళీ కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకును వేసి ఒకసారి గట్టిగా అదుముకుంటున్నాను. ఆ తర్వాత ఒక పేపర్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే గాలి వెళ్ళినట్టుంటే చింతపండు బంకగా తయారవుతుంది, ఇలా ఫ్రెష్గా ఉండదు, ఉప్పు కూడా కరిగిపోతుంది. అందుకని ఒక పేపర్ పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుంటున్నాను. డబ్బా ఎయిర్ టైట్ది అయితే చాలా బెటర్ అండి. ఒకవేళ పింగాణీ జాడీలు మూత ఎయిర్ టైట్గా ఉండదు అనుకున్నప్పుడు ఇలాగా ఒక పేపర్ పెట్టి దానిపైన లిడ్ క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఒక క్లాత్ చుట్టుకుంటే మనకి సంవత్సరం పొడవునా ఈ చింతపండు ఇలానే ఉంటుందండి. అస్సలు పాడవదు. నేను ప్రతి ఇయర్ ఇలానే చేసి పెట్టుకుంటాను. ఇంకా కిందటి ఇయర్ది కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.